అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. అరే సుబ్బారావు గారికి ఇచ్చేదో పెట్టినట్టు చూద్దాం. అరే అప్పారావు, ఏమైంది అంత దిగులుగా కూర్చున్నావు? ఏమైందా? ఏం చెప్పాలి? ఏమైందంటే నా కష్టాల జీవితంలో ఎవరికి రాకూడదు. కష్టాలు ఏమొచ్చినాయిరా నీకు? ఏం చెప్పాలయ్యా, ఈ రోజుతో నా కష్టాలన్నీ తీరిపోతాయి అనుకున్నా, నా అప్పులన్నీ తీరిపోతాయి అనుకున్నా, అన్ని మొత్తం నాశనం చేసిన ఈ 2 ఎలుకలు. ఎలుకలు నీ జీవితం నాశనం చేయడం? మా తాత ఎప్పటి నుంచో నేను సోమరిపోతుండని, వేస్ట్ గాళ్ళని, నాకు బాధ్యత లేదని ఆస్తి మొత్తం నాకు వీళ్ళలాభా రాశాడు. నాకు ఎప్పుడైతే 21 ఏళ్ళు పూర్తయితాయో అప్పుడు ఆస్తి మొత్తం నాకు వస్తుందని చెప్పాడు. ఆ ఆస్తి మొత్తాన్ని ఎలకలు మొత్తం పాడు చేసినాయి, నాశనం చేసినాయి. ఎలుకల కందేటట్టు ఎలా పెట్టావురా? అంత ఖరీదైన ఎలకలు బీరు వాళ్ళకి ఎక్కినాయని నాకే తెలుసురా బాబు. అయ్యా, ఇలా చేస్తాయని నేను ఎప్పుడు అనుకోలేదు. తీసుకెళ్లి ఎలుకలకు ఆపరేషన్ చేసి తీద్దామని ఆస్తులు మొత్తాన్ని బాబులో ప్రభాస్ రాడాలాగా కొట్టుకొచ్చి మొత్తం నా ఆస్తి మొత్తం నాశనం చేసినాయి. డాక్టర్ అయ్యి ఆస్తులు లాక్కుంటే బాబు ఈ రోజు వీటిని పోస్ట్ మార్టం చేసి నిద్రపోను. మా తాత ఆస్తి రిటర్న్ చేస్తావా లేక నువ్వు చస్తావా? చెప్పు చెప్పవి. మీరిద్దరు కొట్టుకునేది కాక నా పత్రాలతో మీకే పనే? మీరిద్దరు కొట్టుకునేవాళ్ళు కొట్టుకోవచ్చు కదా. ఈ దొంగ బండలు నా పత్రాలన్నీ నాశనం చేసి హాయిగా నిద్రపోతున్నాయి గుడ్డీటి పెట్టుకొని. చూడు ఎలా చేసినాయో. నా బాండులు, నా డబ్బులు, ఈ రోజు 5 లక్షల రూపాయలు మెచ్యూరిటీ అయ్యే బాండు కూడా కొట్టేసింది. చూడు ఎలా నిద్రపోతున్నాయో. చూడు. మర్యాదగా 5 నిమిషాలు టైం ఇస్తున్నా. నా ఆస్తి పత్రాలు నాకు ఇస్తే ఓకే, లేదంటే మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తా. చెప్పవే, చెప్పు. నీ అంతు తేలుస్తా. మీరిద్దరూ కలిసి నా ఆస్తి పత్రాలు మొత్తం పోగొడతారా? మిమ్మల్ని మామూలుగా ఉండదు. నా వీరుడాబా ఈ రోజుతో పూర్తయి నేను హ్యాపీగా బతికేవాడిని. నా అప్పులన్నీ తీరిపోయాయి. మిమ్మల్ని ఇద్దరిని మామూలుగా ఉండదు చెప్తున్నా. రాత్రంతా నిద్రపోనీయకుండా మీరు చేసిన పని ఇదా? ఫైనల్గా ఈ ఎలకలు నా ఆస్తి మొత్తం ఇస్తారని ఒప్పుకున్నాయి. అందుకని ఈ ఎలకలు నేను వదిలేస్తున్నా. మళ్ళీ 2 రోజుల్లో తిరిగి వచ్చి నా ఆస్తి నాకు ఇస్తానన్నాయి అని ఒప్పుకున్నాయి ఈ ఎలకలు. అందుకని వదిలేస్తున్నా. పోరా గుడ్డోడా, ఆస్తి ఎందుకు వదులుతావురా? ఆస్తి కోసం నేను మళ్ళీ తిరిగి వస్తా అనుకుంటున్నావా? పోరా గుడ్డు ఎదవా. ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని చూసా. మీలాంటి ప్రజలు ఇలాగా మమ్మల్ని స్వచ్ఛందంగా ఉంచుతున్నారు కాబట్టి మీ వస్తువులన్నీ కొట్టేస్తూ ఉంటాము. మీకు దగ్గర జాగ్రత్త లేదు, అందుకని మేము వాటిని ఆహారంగా తీసుకుంటావురా గుడ్డోడా. పోరా పో. నది కాదు